అందరికీ నమస్కారం. సభాయ నమః. ముందుగా మీ అందరికీ ఈ పుస్తకావిష్కరణకు వచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే బాణను నేను గత 4 సంవత్సరాలుగా ఒక రచయితగా నేను బాణను చూస్తున్నాను. ఎందుకంటే ఒక సంస్థ ద్వారా మేము పరిచయమైన మాకంటే అద్భుతంగా ఇప్పటి వరకు 4 పుస్తకాలు తీయగలిగింది. ఎందుకంటే నేను ఈ 4 సంవత్సరాలలో తీసింది ఒక పుస్తకం. దాంట్లోనే తెలుసుకోవచ్చు ఎందుకంటే తను ఎంత కష్టపడుతుందో. ప్రత్యక్షంగా పరోక్షంగా తన రచనలో కానీ తన కవిత్వంలో కానీ ఏ విధంగా తను కష్టపడుతూ ఈ స్థాయికి చేరుకుందని కళ్ళారా చూస్తున్నాను. దానికి మన అమ్మవారమ్మ గారు కూడా మాకు ఎంతటి చక్కని వేదికనిస్తూ మాకు తన సహాయ సహకారాలను అందిస్తూ ఇక్కడ వరకు ఈ స్టేజ్ వరకు మమ్మల్ని ఈరోజు మీ కాలేజీలో మాట్లాడేంత వరకు తీసుకొచ్చారు. దానికి అమ్మ ఎప్పుడు రుణపడి ఉంటాం. ఎందుకంటే మీ వాళ్ళు సాధ్యమైంది. అలాగే మీ అందరికీ చెప్పదలసింది ఒకటే, మనకు తెలుగు భాష అంటే అమ్మ భాష, తీయనైన భాష అన్నట్టుగానే ప్రతి ఒక్కరికి తెలుగు అనేది మనం పుట్టుకథలను నేర్చుకుంటాం, అమ్మ ఒడిలను ఉపాధులను నేర్చుకుంటాం. మీకు వీలైనంతగా సాధ్యమైనంతగా ఒక బాణును ఆదర్శంగా తీసుకున్న మీ కాలేజీలో కూడా రాబోయే రోజుల్లో మీరు కూడా బాణులుగా ఒక కవయిత్రిగా కవులుగా మీరు కూడా మంచి పొజిషన్లో ఉండాలనేసి ఇలాంటి పుస్తకాలు మీరు కూడా సమాజానికి ఆదర్శంగా నిలిచి సమాజాన్ని ప్రశ్నించేలా సమాజానికి ముందడుగు వేసేలా మీరు కూడా గొప్ప కవులుగా మీరు తయారు కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడికి వచ్చిన నాతోటి రచయితలకు కవులకు ముఖ్యంగా ఈ అవకాశం ఇచ్చిన ప్రిన్సిపల్ సార్ గారికి, ఈ కళాశాల యాజమాన్యానికి సర్వదా రుణపడి ఉంటాను. ధన్యవాదాలు.